హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్. ఈ వీడియోలో మనం ఎవరికైతే నీరసం, అలసట, స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేక, పవర్ లేక, బలహీనతతో ఉండి ఇబ్బంది పడటం కావచ్చు, అదేవిధంగా షుగర్ ద్వారా అనేక రకాల బలహీనతలకి గురవుతూ సాయంత్రం అయ్యేసరికి పగలల్లా వర్క్ కావచ్చు, జాబ్ కావచ్చు చేసి సాయంత్రం టయానికి నీరసించిపోవటం, ఓపిక లేక ఇబ్బంది పడటం కావచ్చు, అదేవిధంగా బాడీ పెయిన్స్తో మోకాళ్ళ నొప్పులు కావచ్చు, ఇలాంటి కండరాల నొప్పులకి, కీళ్ళ నొప్పులకు సంబంధించి కావచ్చు, ఒత్తిడి, ఆందోళన, నిద్ర లేక, స్ట్రెస్ లెవెల్తో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి సంబంధించి, ఇంకా మనం చెప్పుకున్నట్లయితే గుండె ఆరోగ్యానికి సంబంధించి కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే అనేక రకాల ప్రయోజనాలు ఇచ్చేటువంటి ఒక క్రీమ్ గురించి మనం ఈ వీడియోలో చూడబోతా ఉన్నాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే షిలాజిత్ గోల్డ్ ప్లస్ రెజిన్ మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్యూరిఫైతో పాటుగా ఫిల్టర్ కూడా జరిగినటువంటి రెజిన్ ఇది. దీంట్లో ఫల్విక్ యాసిడ్ అనేది 70% ఉండటం ఇది ఒక గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఫల్విక్ యాసిడ్ అనేది 70% ఉండటం మూలంగా దీని ద్వారా మనం పైన చెప్పుకున్నటువంటి అనేక రకాల ప్రయోజనాలు పొందుకోవడానికి ఇది ఒక మద్దతుగా ఉండిద్దని, మంచి సపోర్ట్గా ఉండిద్దని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మెయిన్గా మనం చెప్పుకున్నట్లయితే మగవారి ఆరోగ్యానికి టెస్టోస్టెరాన్స్ అనేవి చాలా కీలకంగా మనం చెప్పుకోవచ్చు. పురుషుల వయసు అనేది పెరిగే కొద్దీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి తగ్గుతూ వస్తాయి. అలాంటి సమయంలో సఫేద్ ముస్లి కావచ్చు, ఈ షిలాజిత్ గోల్డ్ ప్లస్ రెజిన్ కావచ్చు, టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి పెరగటానికి సహజంగా మద్దతు అనేది, మంచి సపోర్ట్ అనేది వీటి ద్వారా మనం పొందుకోవచ్చు. వీటిని ఉపయోగించుకోవటం ద్వారా లో స్పెర్మ్ కౌంట్కి సంబంధించి కావచ్చు, స్పెర్మ్ యొక్క క్వాలిటీ పెరగటానికి సంబంధించి కావచ్చు, స్ట్రెంగ్త్ అండ్ స్టామినా అనేది, పవర్ అనేది పెరగటం కోసం, ఎక్కువ సామర్థ్యం కలిగి నీరసం, అలసట లేకుండా ఉండటానికి, ఇలాంటి అనేక రకాల ప్రయోజనాలు పొందుకోవటానికి ఈ షిలాజిత్ గోల్డ్ ప్లస్ రెజిన్ అనేది మంచి మద్దతుగా ఉండిద్దని, మంచి సపోర్ట్గా ఉండిద్దని మనం చెప్పుకోవచ్చు. ఇది మన శరీరానికి ఒక మంచి ఆహారంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే మన దగ్గర ఈ షిలాజిత్ గోల్డ్ ప్లస్ రెజిన్ని కొంతమంది డ్రైవర్స్ ఉపయోగించడం జరిగింది, మెకానిక్స్ ఉపయోగించడం జరిగింది, అదేవిధంగా బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే టీచర్స్ కావచ్చు, కొంతమంది వర్క్ చేసే ఎంప్లాయీస్ కావచ్చు, ఈ షిలాజిత్ గోల్డ్ ప్లస్ రెజిన్ని ఉపయోగించుకుని వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ని అయితే తెలియజేశారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఫల్విక్ యాసిడ్ అనేది 70% ఉండటం, 70% అనేది దీంట్లో ఫల్విక్ యాసిడ్ అనేది ఉంది. అదేవిధంగా బయట దొరికేటువంటి షిలాజిత్లను మనం చూసినట్లయితే ప్యూరిఫై చేస్తారు. దీన్ని ప్యూరిఫైతో పాటుగా ఫిల్టర్ కూడా చేయటం జరిగింది. ఈ విధంగా మెరుగైన క్వాలిటీతో వచ్చిందే ఈ షిలాజిత్ గోల్డ్ ప్లస్ రెజిన్ అనేది. ఇన్ని ప్రయోజనాలు ఇచ్చేటువంటి ఈ షిలాజిత్ గోల్డ్ ప్లస్ రెజిన్ మనం ఉపయోగించే విధానం వచ్చేసరికి, ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో ఈ షిలాజిత్ గోల్డ్ ప్లస్ రెజిన్ని ఒక బఠానీ గింజంతా వేసుకుని తీసుకోవటం మూలంగా పైన చెప్పుకున్నటువంటి అనేక రకాల ప్రయోజనాలు మనం పొందుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ గోల్డ్ ప్లస్ షిలాజిత్ రెజిన్ని ఏ విధంగా ఉపయోగించుకోవటం మూలంగా ఎలాంటి వాటి మీద ఇది మంచి సపోర్ట్గా ఉంటుంది, ఇది ఒక మంచి ఆహారంగా మనం చెప్పుకోవడం జరిగింది. ఇలాంటి అనేక వీడియోస్ ఇప్పటికే మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. షిలాజిత్ కావచ్చు, సఫేద్ ముస్లి కావచ్చు, స్వర్ణ భస్మం, అబ్రక భస్మం, అశ్వగంధ, అదేవిధంగా శతావరి, గోక్షుర, సుమారుగా 35 రకాల మూలికలతో చేసినటువంటి క్యాప్సూల్స్ గురించి, పౌడర్ గురించి, ఈ షిలాజిత్ గోల్డ్ ప్లస్ రెజిన్ గురించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే షుగర్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక 10 నుంచి 15 రకాల మూలికలతో చేసినటువంటి షుగర్ పౌడర్ గురించి, మిక్సింగ్ పౌడర్ గురించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది. ఎవరైతే బాడీ పెయిన్స్తో, కండరాల నొప్పులు కావచ్చు, కీళ్ళ నొప్పులతో, సయాటికా పెయిన్ కావచ్చు, అదేవిధంగా కీళ్ళ వాతానికి సంబంధించి ఇలాంటి బాడీ పెయిన్స్తో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి సంబంధించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది. ఎవరైతే హెయిర్ ప్రాబ్లమ్స్తో, వైట్ హెయిర్తో ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వారికి న్యాచురల్ బ్లాక్ హెన్నాని పరిచయం చేస్తూ సపరేట్గా వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే చర్మ సంబంధిత సమస్యలతో, స్కిన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, సోరియాసిస్ కావచ్చు, తామర కావచ్చు, దురదలు, దద్దుర్లు, పొట్టు రాలటం, ఇలాంటి స్కిన్ ప్రాబ్లంకి సంబంధించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్తో రికార్డ్ చేయడం జరిగింది, ఇది మెడికల్ అడ్వైస్ కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.